హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ధీరజ్ అయితే ప్రేమ బ్యాంక్ దగ్గర ఉందని తెలుసుకుని అక్కడికి వస్తాడు. ఇంకా చుట్టూ చూస్తూ ఉంటే, రే ఏం చేస్తున్నావురా, కొంపదీసి ఎవరికైనా లైన్ వేస్తున్నావా ఏంటి అని ప్రేమ అడుగుతూ ఉంటే, నాకు అంత సీన్ లేదు కానీ ఇంతకీ మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడా అని ధీరజ్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ బ్యాంక్ తప్ప ఇల్లులు ఎక్కడా లేవు కదా, మరి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటూ ఉంటే, రే నువ్వు కావాలని అడుగుతున్నావో కామెడీలు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడున్నావని నువ్వు అడిగితే ల్యాండ్ మార్క్ కోసం బ్యాంక్ అని చెప్పాను, అంతే తప్ప మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు బ్యాంకు కానుకొని ఉంది, బ్యాంకు లోపల ఉందని కాదు. నీ డౌట్ ఏడ్చినట్టుంది కానీ వెళ్దాం పదా అని ప్రేమ అంటుంది. సరే కానీ అమౌంట్ ఏమైంది అని ధీరజ్ అడుగుతూ ఉంటే, అది రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయమని చెప్పారు అని ప్రేమ అంటుంది. వెళ్ళి మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్దాం పదా అని ప్రేమ చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే, రే నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కువసార్లు థ్యాంక్స్ చెప్తే వీళ్ళు థ్యాంక్స్ చెప్పడం తప్ప డబ్బులు ఎవరేమో అనుకునే ప్రమాదం ఉంది, వెళ్దాం పదా అంటూ ప్రేమ ధీరజ్ని అక్కడి నుంచి తీసుకొని ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంకా ఎదురుగా నర్మదా వచ్చి, ఏంటి పొద్దున్నే ప్రేమ పౌరాలు ఎక్కడికి వెళ్ళాయని అడుగుతూ ఉంటే, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నట్టు వదినతో కూడా చెప్పలేదా అని ధీరజ్ అంటూ ఉంటాడు. అది అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటే, నాతో చెప్పకపోయినా పర్వాలేదు, మీ అక్కకు కూడా చెప్పకపోతే ఎలా, పైగా మీ ఇద్దరికి తోడు దొంగలని మా అమ్మ బిరుదు కూడా ఇచ్చింది కదా అని ధీరజ్ అంటూ ఉంటే, ముగ్గురు కూడా కలిసి నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి మళ్ళీ వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళ నవ్వులకి నా కడుపు మండిపోతుంది, ఉండకూడదు, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉండకూడదు, నేను ఉంచకూడదు, చెప్తా అని కుళ్ళుకుంటూ బెల్ మోగిస్తూ ఉంటుంది. అబ్బా ఈ బెల్ మళ్ళీ మొదలు పెట్టేసింది, అరే వస్తున్నాం ఉండమమ్మా అంటూ ప్రేమ నర్మదా వల్లి దగ్గరికి వస్తారు. వచ్చేదాకా కూడా ఆగలేవా, చేతిలో బెల్ ఉంది కదా అని రిక్షా బెల్ కొట్టినట్టు కొడుతూనే ఉంటావా అని ప్రేమ అంటూ ఉంటే, వదిన పొద్దున్నే బెల్ అవతారం ఏంటి అని ధీరజ్ అడుగుతాడు. ఏదైనా అవసరం ఉంటే పిలవమని మావి గారు ఇచ్చారు, తల్లో పేలు పడితే చేలు ఖాళీగా ఉండవనేసి చెయ్యి ఖాళీగా ఉండట్లేదు అని నర్మద అంటుంది. పెద్దొదిన అసలే కోతి, పైగా కళ్ళు తాగింది, దానికి తోడు కొబ్బరి చెప్ప దొరికింది అన్నట్టుగా మీకు ఈ బెల్లు మామూలుగా దొరకలేదుగా అని ధీరజ్ అంటూ ఉంటాడు. నేను అసలుకే కడుపు మంటతో కాలిపోతుంటే మీ మాటలతో నన్ను ఇంకా కాల్చుకు తింటున్నారు అని వల్లి అంటుంది. మా మీద నీకు కడుపు మంట క్వింటాల్ ఉంటుంది కదా, మరి కొత్తగా రావడానికి ఏముంది మంట అని ప్రేమ అడుగుతుంది. చాలులే సెల్లాయ్, నువ్వు నీ జోకులు, ఇది ఆకలి మంట అని వల్లి అంటుంది. తినడం కోసమే నీకు కడుపు వచ్చినట్టుంది, సర్లే ఏం కావాలో చెప్పు అని ప్రేమ అడిగేసరికి, బజ్జీలు, వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు అని వల్లి అడుగుతూ ఉంటే ధీరజ్ నోరు ఊరిపోతుంది. ఇంకా నర్మద వెళ్తూ ఉంటే, బజ్జీలు చేయడానికేనా అని వల్లి అడుగుతుంది. కాదు, నీకు బారసాలు చేయడానికి, పద వెళ్దామంటూ ప్రేమ నర్మద కిచెన్లోకి వస్తారు. ప్రేమ ఆ పిండి తీసుకో అంటూ నర్మద ప్రేమ కలిసి వల్లి కోసం బజ్జీలు వేస్తూ ఉంటారు. అయ్యో ఇందాకటిదాకా కుళ్ళుతో కుళ్ళిపోయాను, ఇప్పుడు కడుపు చల్లబడిపోయింది అంటూ వల్లి అయితే వాళ్ళిద్దరిని అలా చూసి డాన్సులు వేసుకుంటూ ఉంటుంది. ఇక నర్మదా అయితే బజ్జీలు చేసి వల్లి కోసం చూస్తూ ఉంటారు. ఎక్కడే ఉండాలి కదా, ఇంతలో ఈ బెల్లి ఎటు మాయమైపోయింది అని నర్మదా చూస్తూ ఉంటే బెల్ మోగిస్తూ, చెల్లాయిలు ఎక్కడ ఇట్రండి అంటూ వల్లి అయితే పిలుస్తూ ఉంటుంది. గోడ మీద బెల్ అయినా కాసేపు కదలకుండా ఉంటుంది, నువ్వు ఒక చోటు తిన్నగా ఉండవా, నీ బుద్ధిలాగే క్షణం మారిపోతూ ఉంటుందా అని ప్రేమ అంటూ ఉంటే, తిట్టండి చెల్లాయిలు తిట్టండి, నన్ను తిట్టడం మీకు ఆనందం అనుకుంటే తిండి తిప్పలు మానేసి మరీ తిట్టండి, కానీ కడుపుతో ఉండి కూడా నేను బట్టలు ఉతుకుతున్నానని గుర్తించండి అని వల్లి అంటూ ఉంటే, బజ్జీలు తింటానన్నావు కదా, మధ్యలో ఈ బట్టలు గోలేంటి అని నర్మద అడుగుతుంది. తిన్న బట్టల్ని ఉతకకుండా ఇంట్లోనే ఉంచేతే దరిద్రం అంటారు కదా చెల్లెళ్ళు, అందుకే ఉతుకుదామని, కానీ నేను బట్టలు ఉతికితే మావయ్య గారు మిమ్మల్ని తిడతారు, అదే నా బాధ, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని వల్లి వేషాలు వేస్తూ ఉంటుంది. నువ్వు బట్టలు ఉతికితే మావయ్య గారు మమ్మల్ని ఎందుకు తిడతారు అని ప్రేమ అడుగుతూ ఉంటే, అయ్యో నువ్వు ఎంత అమాయకంగా అడుగుతావేంటి సెల్లాయ్, నేను మొన్న టిఫిన్ వండుకొని తినడానికి వంటగదిలోకి వెళ్తే ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉండి కడుపుతో ఉన్న అమ్మాయితో పనులు చేయిస్తారా అని మావయ్య గారు తిట్టలేదా చెప్పండి, మరి ఇప్పుడు నేను బట్టలు ఉతికితే మావయ్య గారు తిడతారో లేదో చెప్పండి, కానీ ఖచ్చితంగా ఇప్పుడు బట్టలు ఉతకాలి, ఎవరు ఉతుకుతారు, నర్మదా నువ్వు ఉతుకుతావా
అని వల్లి అడుగుతూ ఉంటే ఇంకా నర్మద ఏం మాట్లాడదు. ప్రేమ, పోనీ నువ్వు ఉతుకుతావా? మీకు అంత కష్టమైతే వద్దులే, కడుపుతో ఉన్నా సరే ఏదో ఒక విధంగా కష్టపడి నేనే ఉతుకుతాను అని వల్లి వెళ్ళబోతూ ఉంటే అక్కర్లేదులే నేనే ఉతుకుతాను అంటూ ప్రేమ బట్టలు తీసుకొని వెళ్తూ ఉంటే నువ్వు ఎంత మంచిదానివి సెల్లాయ్ అని వల్లి అంటుంది. ఏదైనా తేడా వస్తే అప్పుడు చూస్తావు నా అసలు మంచితనం అని ప్రేమ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బజ్జీలు అని బుర్ర తిన్నావు కదా, తిను అని నర్మద వెళ్ళిపోబోతూ ఉంటే చెల్లి నువ్వు ఖాళీగా ఏముంటావులే కానీ వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకురా అంటూ వల్లి నర్మదాన్ని కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. ఇక ప్రేమ అయితే వల్లి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. నర్మద కాఫీ పెట్టి తీసుకొస్తూ ఉంటే అబ్బా వీళ్ళకి పని చెప్పిన ఆనందంలో బజ్జీలు కూడా తీయగా ఉన్నాయి. నేను కాఫీ తర్వాత తాగుతానులే చల్లాయ్, నాకు చాలా పనులు ఉన్నాయి అని వల్లి అంటూ ఉంటే ఏం పని అని నర్మద అడుగుతుంది. ఆ డైనింగ్ టేబుల్ చూడు, ఆ డైనింగ్ టేబుల్ అంతా చెత్తగా ఉంది. మావయ్య గారు వస్తే ఏమనుకుంటారు? నేను వెళ్ళి క్లీన్ చేసి వస్తాను, ప్లేట్ పట్టుకో అని వెళ్ళబోతూ ఉంటే నువ్వేం క్లీన్ చేయక్కర్లేదు, పట్టుకో అంటూ నర్మద కాఫీ ఇచ్చి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా వల్లి అది చూసి సంతోషపడిపోతూ తబ్బు అయిపోతూ ఉంటుంది. ఈ బల్లి కడుపు మన ప్రాణాల మీదకి వచ్చిందాక సేవలు చేయలేక చచ్చిపోతున్నాం అని ప్రేమ బాధపడుతూ ఉంటే సేవలు చేయించుకోవడం కాదు మీతో ఆడుకుంటుంది అంటూ ధీరజ్ అక్కడికి వస్తాడు. ఏమంటున్నావు ధీరజ్ అని నర్మద అడుగుతూ ఉంటే అవును వదిన, ఇంతకుముందు మీరు వదినకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు మీకు రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తుంది అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో వల్లి బెల్ మోగిస్తూ ఉంటుంది. ఇంకోసారి బెల్ కొట్టకుండా ఆ బల్లి తల పగలు కొడతాను అని ప్రేమ అంటూ ఉంటే ప్రేమ, కోపంతో కాదు సేవలతో కొట్టండి, ఆరోగ్యవంతమైన జ్యూస్ అని ధీరజ్ ప్లాన్ చెప్పడంతో అర్థమైంది. ప్రేమ రా అంటూ ఇద్దరు కూడా మళ్ళీ కిచెన్లోకి వస్తారు. ఇక ఇద్దరు కలిసి కాకరకాయ జ్యూస్ తీసి వల్లి దగ్గరకు తీసుకొచ్చాం అక్కాయ్, నీకోసం ప్రేమగా జ్యూస్ చేసి తీసుకొచ్చాం, తాగు అంటూ ప్రేమ కాకరకాయ జ్యూస్ వల్లి చేతిలో పెడుతుంది. ఇదేంటి ఈ జ్యూస్ ఎంత పచ్చగా ఉంది అని వల్లి అడుగుతూ ఉంటే ఆరోగ్యవంతమైన జ్యూస్ అక్క, ఇలా పచ్చగా ఉంటుంది, తాగు అని నర్మద అంటుంది. ఇంకా వల్లి జ్యూస్ తాగి భయంకరమైన చేదు జ్యూస్ అడిగితే కాకరకాయ జ్యూస్ తీసుకొస్తారా, నేను మావయ్య గారితో చెప్తాను ఉండండి మావయ్య అని వల్లి పిలవబోతూ ఉంటే కాకరకాయ జ్యూస్ మీకు మీ కడుపులో బిడ్డకి చాలా మంచిది వదిన, తాగండి అని ధీరజ్ అంటాడు. ఏంటి తాగేది, చొక్క నోట్లోకి వెళ్తేనే చుక్కలు కనిపించాయి, మొత్తం తాగేశాను అనుకో దేవుడే కనబడతాడు అని వల్లి అంటూ ఉంటే తాగుతావా లేదా అని ప్రేమ అంటుంది. చిచి నేను తాగను అని వల్లి అంటూ ఉంటే ఇంకా నర్మద వాళ్ళ అత్తయ్యని పిలిచి అత్తయ్య మిరపకాయ బజ్జీలు స్ట్రాంగ్ కాఫీలు అంటూ ఆ కడుపులో అడ్డమైన చెత్తంతా వేసిందత్త, కానీ ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ జ్యూస్ తాగమంటే మాత్రం తాగనని మొండుకేస్తుంది అని నర్మద చెప్తూ ఉంటుంది. శ్రీరామ బుద్ధుందా అసలు నీకు, కడుపుతో ఉండి అడ్డమైన చెత్తంతా తింటావా అని కాకరకాయ జ్యూస్ తాగు, వేగులు క్లీన్ అవుతాయి అని అంటూ ఉంటే అత్తయ్య మాటలతో కాదు ఒక పట్టు పట్టాల్సిందే అని ప్రేమ చెప్తుంది. ఇంకా నర్మద ప్రేమ వాళ్ళ అత్తయ్య కలిసి ముగ్గురు కూడా బలవంతంగా వల్లితో కాకరకాయ జ్యూస్ తాగిపిస్తారు. ఇంకా మొత్తం తాగించేసి వెరీ గుడ్, ఇలా చెప్పిన మాట వినాలి అంటూ వాళ్ళ అత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క ఇప్పుడు జ్యూస్ కావాలన్నా పిల్లు, ఇంట్లో కాకరకాయలు ఫుల్ స్టాక్ ఉన్నాయి అని నర్మద అంటుంది. ఈసారి ఇలా గ్లాసులో కాకుండా జగ్గుతో తీసుకొస్తాం ఓకేనా అని ప్రేమ అంటుంది. వదిన ఏదైనా అవసరమైతే బెల్ కొట్టడం మర్చిపోకండి అంటూ ధీరజ్ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వల్లి కోపంతో బెల్ విసిరు కొట్టి వీళ్ళకి నేను షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటే వీళ్ళు నాకు సేదు ట్రీట్మెంట్ ఇచ్చారు అంటూ వాంతులు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు సాగర్ సైట్లో తన పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ మావయ్య గారు అక్కడికి వస్తారు. ఏంటల్లుడు రోడ్డు క్వాలిటీ చెక్కింగా అని అడుగుతూ ఉంటే అవును మావయ్య, యాక్చువల్గా నిన్న జరిగిన దానికోసం సారీ చెప్పడం కోసం నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను అని సాగర్ అంటూ ఉంటే నువ్వు నాకు సారీ చెప్పడం, నేను నిన్ను గట్టిగా హెచ్చరించడం వీటి వల్ల ఒరిగేది ఏమీ లేదు. అవును, ఆస్తి పంపకాల విషయంలో మీ నాన్న ఆలోచన ఏమైనా కరిగిందా లేదా, ఆస్తి వాటాల గురించి మీ ఇంట్లో మీకు ఏదైనా డిస్కషన్ జరిగిందా లేదా? లేదు మామయ్య, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మా ఇంట్లో ఏం జరగదు. మా నాన్న ఇది నా కష్టార్జితం, నా సంపాదన అని మాట్లాడతారు తప్ప ఆస్తి వారసులకి పంచాలని ఆలోచించరు. ఈ విషయంలో మా నాన్నకు కొంచెం స్వార్థం ఎక్కువే మావయ్య అని సాగర్ వాళ్ళ మావయ్యతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇక అటువైపుగా రామరాజు రే తిరుపతి గొడిగైరా అంటూ సాగర్ దగ్గర బండి ఆపుతాడు. ఎవడు అన్నాడ్రా,
తండ్రి చేయి పట్టుకొని రైస్ మిల్కి వెళ్తే మూటలు మోసుకొని కూలోడ్లా చూస్తారు. అందుకనే నేను ఉద్యోగంలో చేరి ఎంచక్కా ఏసీ గదుల్లో కాలు మీద కాలు వేసుకొని దొరలా బ్రతుకుతానని మావయ్య గారు చేయి పట్టుకొని వెళ్ళాడ్రా. రే తిరుపతి, ఇక్కడ ఏసీలు ఏమైనా ఉన్నాయేమో కనిపించట్లేదేంట్రా? నాకు కనబడట్లేదు, నీకేమైనా కనిపిస్తున్నాయా? కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి ఇక్కడ కుర్చీలు కూడా ఏం కనబడట్లేదే. పైగా నడి రోడ్డు, ఎండ అని రామరాజు అంటూ ఉంటే, బావా ఏంటిది, వెళ్దాం పదా అని తిరుపతి అంటాడు. అది కాదురా, రైస్ మిల్క్ వెళ్తే కూలోడు అంటారన్నారు, మరి ఇలాంటి ఎర్ర టెంట్లో రోడ్డు మీద పనిచేయడాన్ని ఏమంటారా అని రామరాజు అంటూ ఉంటే, ఇది కరెక్ట్ కాదు రామరాజు, నీ మాట నీ ప్రవర్తన ఏది కరెక్ట్ కాదు. కన్న కొడుకు జాబ్ చేస్తుంటే ఏ తండ్రైనా గర్వపడతాడు, ఆనందంతో ఉప్పొంగిపోతాడు. కానీ మీరు మాత్రం కన్న కొడుకుని నడి రోడ్లో అవమానిస్తున్నారు అని అంటూ ఉంటే, నేను గర్వపడేంత గొప్ప పనేం చేయలేదు. వాడు నీతో కలిసి దొంగదారిలో ఉద్యోగం కోరుకున్నాడు. నీ కొడుకు దొంగదారిలో ఉద్యోగం కొనుక్కున్నాడని జనాలు అంటుంటే అది నాకు పరువు తక్కువ అవుతుంది, కానీ గర్వకారణం గర్వం ఎలా అవుతుందిరా? పైగా ఇన్నాళ్ళు అన్నం పెట్టిన రైస్ మిల్ని తక్కువ చేసి మాట్లాడాడు వీడు. అక్కడ సొంత రైస్ మిల్లులు లాగా దర్జాగా బ్రతికే బ్రతుకు కంటే ఇది గొప్ప బతుకారా అని రామరాజు అంటూ ఉంటాడు. బావా నడి రోడ్లో ఏంటి బావా, వెళ్దాం పదా అంటూ తిరుపతి రామరాజుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఒరే అల్లుడు, ఈ గొడుగు పట్టుకోరా అంటూ సాగర్కి గొడుగిచ్చేసి తిరుపతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భలే ఉందయ్యా ఈయన వ్యవహారం, గిల్లి జోల పడినట్టు అనాల్సిన మాటలని అనేసి చేతిలో గొడుగు పెట్టి వెళ్తున్నాడు అంటూ వాళ్ళ మావయ్య గొడుగు తీసి పక్కన విసిరి కొడతాడు. నువ్వు ఒక గవర్నమెంట్ హోదాలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగివని చూడకుండా నడి రోడ్డు మీద మీ నాన్న ఎలా అవమానిస్తూ మాట్లాడాడో చూసావు కదా. నీ విషయంలో మీ నాన్న కన్న తండ్రిలా కాదు, శత్రువులా ప్రవర్తిస్తున్నాడు. అయినా ఇన్ని అవమానాలు పడుతూ ఆ ఇంట్లో ఉండాల్సిన కర్మేంటి నీకు? నీకు మా అమ్మాయికి ఇద్దరికీ శాలరీ వస్తుంది, మరి ఎంచక్క బయటకు వచ్చి మంచి ఇల్లు తీసుకొని గౌరవంగా బ్రతకొచ్చు కదా అని అంటూ ఉంటే, నేను అదే ఆలోచనలో ఉన్నాను మావయ్య, కానీ బయటకు రావడానికి నర్మద ఒప్పుకోవట్లేదని సాగర్ అంటాడు. ఒప్పుకోలేదని ఇలా ప్రతి క్షణం మీ నాన్నతో మాటలు అవమానాలు పడుతూ ఆ ఇంట్లో చేతకాని వాళ్ళ తలదించుకొని బ్రతుకుతావా? నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగివి, ఆ అవమానాలు పడుతూ బ్రతకాల్సిన కర్మ నీకేంటి? నువ్వు ఆ ఇంట్లో నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే నీకు నీ ఉద్యోగానికి బయట అంత గౌరవం దొరుకుతుంది, అది తెలుసుకో అంటూ బాగా రెచ్చగొట్టి వాళ్ళ మావయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాగర్ అయితే రామరాజు మాటలకి కోపంతో రగిలిపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత రాత్రి అయ్యేసరికి అంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు. ఒరే నడిపోడా, భోజనం చేద్దువురా అంటూ వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉంటుంది. అయితే సాగర్ మాత్రం బ్యాగ్ తీసి తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటాడు. అయ్య బాబోయ్, పొట్టుగొడుగులు కూరంటే నేను చెవి కోసేసుకుంటాను అని వల్లి అంటూ ఉంటే, కొంపదీసి ఇప్పుడు కోసేసుకుంటావా ఏంటి అని నర్మద అడుగుతుంది. నువ్వు భలే ఉన్నావు సెల్లాయ్, చచ్చేంత ఇష్టం అంటే చచ్చిపోతామన్నా ఏంటి, ప్రాణమని అంటూ వల్లి కూర వేసుకోబోతూ ఉంటే, కడుపుతో ఉన్నవాళ్ళు పుట్టగొడుగులు తినకూడదు వాళ్ళ అత్తయ్య అంటుంది. ఏంటి తినకూడదా? ఎందుకు అత్తయ్య అని వల్లి అడుగుతూ ఉంటే, వాతో చేసి కీళ్ళ నొప్పులు వస్తాయి అని అంటూ ఉంటే, కుక్క పిల్లెదురుగా చికెన్ ముక్కెట్టి తినకూడదు అన్నట్టుంది నా పరిస్థితి అని వల్లి అంటూ ఉంటే, వల్లి అక్కాయ్, నీకు ఎంతైనా మంట పెట్టడం అంటే చాలా ఇష్టం కదా, అదే మంట పుట్టే వస్తువులు, అందుకని పండు మిరపకాయ పచ్చడి వేసుకో అని ప్రేమ అంటూ ఉంటే, ఏంటి వేసుకునేది, పండు మిరపకాయ పచ్చడి తింటే కడుపులో మంట వస్తుంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. పుట్టగొడుగులు తింటే వాతం, పండు మిరపకాయ పచ్చడి తింటే మంట, ఇక నేనేం తిని చావాలంట నా బొంద అని వల్లి అడుగుతూ ఉంటుంది. వదిన, ఇన్ని రోజులు నీ నోటికి అదుపు లేదు, అదే ఏది పడితే అది తినే విషయంలో, అందుకే ఇక నుంచైనా నోటిని కాస్త అదుపులో పెట్టుకోవద్దునా అని ధీరజ్ అంటాడు. వీళ్ళు పాత విషయాల్ని ఇంకా మర్చిపోలేదు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు, అందుకే నేను కడుపుతో ఉన్నానని కూడా లేకుండా సూటిపోటు మాటలతో సంపెత్తున్నారు అని వల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఊరికే పిచ్చి పిచ్చిగా తింటూ ఉంటావు, తినే విషయంలో నీకు ఇష్టం వచ్చినట్టు చేయకు, కాస్త మా అమ్మ చెప్పినట్టు విను అని పెద్దోడు అంటూ ఉంటే, బా నువ్వు ఇంత ప్రేమగా చెప్పాక వినకుండా ఎలా ఉంటాను, తప్పకుండా వింటాను అని వల్లి అంటుంది. ఈ నడిపోడేంటి ఇంకా రాలేదు, రే నడిపోడా ఎంతసేపురా, భోజనం చేద్దువురా అంటూ పిలుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, వాడేమైనా చుట్టమా, 1కి 2 సార్లు పిలవడానికి, అందరూ వచ్చినప్పుడు భోజనానికి రావాలని తెలియదా అయ్యగారికి అని రామరాజు అంటూ ఉంటాడు. ఎందుకండి అంత కోపము అని అంటూ ఉంటే, ఇంకా ఇంతలో సాగర్ బ్యాగ్ తీసుకొని బయటకు వస్తాడు. రే నడిపోడా ఆగ్రా, చేతిలో ఆ బ్యాగ్ ఏంట్రా అంటూ వాళ్ళ అమ్మ అడ్డుకుంటూ ఉంటుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానమ్మా అని సాగర్ చెప్పడంతో అంతా కూడా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.